జనభారతం 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు. ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లు. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్ మనదే. 2080 నాటికి 1030 కోట్లు పెరగనున్న ప్రపంచ జనాభా. 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్. యుఎన్ రిపోర్ట్లో వెల్లడి. మన దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతుంది. 2060 దాకా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. ఆ నాటికి భారతదేశ జనాభా గరిష్ట స్థాయికి చేరుకొని 170 కోట్లు కానుంది. ఇక ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా తగ్గనుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఉంటుందని ఈ మేరకు ఐక్యరాజ్య సమితి యుఎన్ వెల్లడించింది. మొత్తానికి 2060 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లు అవుతుందట. ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లు అవుతుందట. అట్టెట్లా అవుతుంది అనుకునేరు. ఆకలి సావులు ఎక్కువ అవుతాయి, కరువు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ప్రపంచ జనాభా పెరుగుతుందంటే కరువు పెరుగుతుందని. ఎందుకంటే మొత్తం ఈ విశ్వంలో లేదా ఈ ప్రపంచం మొత్తం మీద భూమి ఎంత ఉన్నది? పావు అంతే ఉన్నది. సముద్రం 75% ఉంది. 100%లో భూమి 25% ఉంటే సముద్రం 75% ఉంది. మరి పంటలు ఎక్కడ పండించాలి? భూమి మీద పండించాలి. అందులో ఈ పావు వంతు భూమి ఉంటే దీంట్లో మళ్ళా 7-8% లేదా 10% ఎడారి ప్రాంతమే ఉన్నది. మరి ఎడారి ప్రాంతంలో పంటలు పండుతాయా? పండాయి. ఇక ఉన్న 18% 20% భూమిలో ఈ భూమి ఎవరి దగ్గర ఉన్నది? ధనవంతుల దగ్గర ఉన్నది. ధనవంతులు వ్యవసాయం చేస్తారా? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేసేటోడు పంటలు పండించోడు. పంటలు పండించేది ఎవడు? మధ్యతరగతోడో పేదోడో పండిస్తాడు. మరి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తులు అదే స్థాయిలో పెరగాలి కదా? పెరగవు, అవకాశం లేదు. ఆహార ఉత్పత్తులు లేనప్పుడు, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఆహారం అందించలేనప్పుడు ఆకలి బాధలతోటి ఆకలి చావులు ఎక్కువైపోతాయి. రానున్న రోజులలో అదే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో మొదటి స్థానంలో మనం ఉంటాం ఆకలి చావులలో. ఇప్పటికే మన దేశంలో 145 కోట్లు అన్నారు కదా. 145 కోట్ల ప్రజలలో ఆకలి సూచిమున తీస్తే రోజుకు 15 నుండి 20 కోట్ల మందికి ఒక్క పూట భోజనం కూడా దొరుకుతలేదట. వెనుకట ఉండేది ఏది? 100 సంవత్సరాల క్రితమో 70 సంవత్సరాల క్రితమో మన తండ్రులు కూడా, మా తల్లిదండ్రులు కూడా ఒక్క పూట తినేదట భోజనం. ఆ భోజనం అంటే అన్నం కాదు, మళ్ళా గడక, పజ్జొన్న గడక, మొక్కజొన్న గడక రోజుకు ఒక్కసారి తింటే మహాభాగ్యం అట. ఎందుకు అంటే పంట పండించేటోళ్ళు తక్కువ, పంట ఏం పంటలు వేయాలో కూడా తెలియదు ఆ కాలంలో. పండించేటోళ్ళు తక్కువ, తినేటోళ్ళు ఎక్కువ. కాబట్టి సహజంగా ఆ రకమైన పరిస్థితి వస్తుంది. మనం ఏదో ఇక్కడ గొప్పగా రాసుకొచ్చిన వార్తని అమ్మ మన దేశ జనాభా పెరుగుతుంది గొప్పగా అంటే తప్పు. దయచేసి ఇట్లా ఇప్పుడు ఏదైతే మన అంబానీ కొడుకు పెళ్లి అంత అంగరంగ వైభవం జరిగింది కదా, అగో అలాంటి వాళ్ళు చేయబట్టి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఆకలి సావులు. ఎందుకంటే సంపద అంతా మన ఇంట్లో పోగుబడి ఉంటుంది. ఆ సంపద పెట్టి ఎక్కడన్నా వ్యవసాయాలు చేయడము, కొత్తగా ఆహార ధాన్యాలను పండించడం చేయరు. సంపదను నెట్టుకొట్టుకోవడం వల్ల, ఈ సంపద డిస్ట్రిబ్యూట్ కాకపోవడం వల్ల ధరలు పెరిగి, పైగా ఆహార ఉత్పత్తులు తగ్గి, వ్యవసాయం చేసేటోళ్ళు తగ్గి, పంటలు పండించేటోళ్ళు కావచ్చు. వ్యవసాయం అంటే ఒక పంటలే కాదు, మళ్ళా ఇది వరేసుడే వ్యవసాయం కాదు. ద్రాక్ష తోటలు పండించినా వ్యవసాయం కిందికి వస్తుంది. ఏ ఫ్రూట్ పండించినా, తినడానికి అక్కడికి వచ్చేది ఏది పండించినా అది వ్యవసాయం కిందికి వస్తుంది. కాబట్టి అట్లా చేసేటోళ్ళు తగ్గిన రోజు దేశంలో ఆకలి సావులు ఎక్కువైతాయి. కాబట్టి ఇది చాలా భయంకరమైన పరిస్థితిలోకి ప్రపంచం జారుకుంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి.